కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వ ఏర్పాటు ఖాయమైన నేపథ్యంలో కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. కేబినెట్లో ఎవరికి చోటు లభించనుంది, మిత్రపక్షాల్లో ఎవరికెన్ని మంత్రి పదవులు దక్కనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కీలక భేటీ జరిగింది. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్తో పాటు ఆర్ఎస్ఎస్ నుంచి సురేష్ సోని, అరుణ్ కుమార్, దత్తాత్రేయ హొసబెలే ఈ సమావేశానికి హాజరయ్యారు. కేబినెట్ కూర్పు, కూటమి పక్షాలతో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై చర్చించారు. సొంతంగా మ్యాజిక్ మార్క్ దాటలేకపోయినా కీలక మంత్రిత్వ శాఖల విషయంలో రాజీ ఉండదని బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీకి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఆఫర్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే సంకీర్ణ ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు బీజేపీ వద్దే ఉండే అవకాశం ఉంది. హోం, రక్షణ, విదేశాంగ, ఆర్థిక, రోడ్డు, రైల్వే శాఖలు బీజేపీ ఎంపీలకే దక్కే ఛాన్స్ ఉందంటున్నారు. స్పీకర్ పదవిని వదులుకునే ప్రసక్తే లేదని బీజేపీ స్పష్టం చేసింది. టీడీపీకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పట్టణాభివృద్ధి, పౌర విమానయాన, ఉక్కు శాఖలు టీడీపీకి దక్కే ఛాన్స్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. జేడీయూకి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, జేడీఎస్కి వ్యవసాయం, షిండే సేనకు భారీ పరిశ్రమల శాఖ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. మంత్రిత్వ శాఖల గురించి ప్రస్తుతం కీలకమైన చర్చ జరుగుతోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్, ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, చెప్పండి, కీలకమైన శాఖలు హోం, రక్షణ, ఆర్థిక, ఇలాంటి శాఖలు మొత్తం కూడా బీజేపీ దగ్గరే ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు స్పీకర్ పదవి కూడా స్పీకర్ కూడా బీజేపీయే చేపట్టబోతుందని తెలుస్తోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? కూటమి పక్షాలకి ఏ శాఖలు కేటాయించే అవకాశం ఉంటుంది? మరో 3 రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ నేపథ్యంలో మంత్రివర్గ కసరత్తు జరుగుతోంది. నిన్ననే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేపథ్యంలో మంత్రివర్గ కసరత్తు జరుగుతోంది. జేపీ నడ్డా నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. బీజేపీ ముఖ్య నాయకులు, ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకులందరూ కూడా నివాసంలో సమావేశం జరుపుతున్నారు. సో ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, దీనిపైన చర్చ జరుగుతోంది. ఈ మధ్య యూపీలోను, మహారాష్ట్రలోను బీజేపీకి తక్కువ సీట్లు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ కోర్స్ కరెక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని బీజేపీ అభిప్రాయపడుతుంది. సో యూపీ, మహారాష్ట్రలో కీలక నాయకులకు కీలక శాఖలు అప్పగించాలనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే కొత్తగా భాగస్వామ్య పార్టీలు తెలుగుదేశం, జేడీయూ ప్రభుత్వంలో చేరబోతున్నాయి. ఆ నేపథ్యంలో భాగస్వామ్య పార్టీలో కూడా సముచితమైనటువంటి గౌరవం, స్థానాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ దిశగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి లోక్సభ స్పీకర్ అడగాలనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. కానీ తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం అంతటి సీనియారిటీ ఉన్నటువంటి ఎంపీ ఎవరు లేరు. 3 సార్లు ఎంపీగా గెలిచినటువంటి రామ్మోహన్ నాయుడుకు 40 ఏళ్ల ఏజ్ మాత్రమే ఉంది. ఆ నేపథ్యంలో స్పీకర్ పదవి టీడీపీకి ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఆయనకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఒకవేళ టీడీపీ తీసుకుంటే డిప్యూటీ స్పీకర్, లేదంటే జీడీకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా కొత్త రాజధాని అమరావతి నిర్మాణం, అలాగే పోలవరం ని ప్రధాన ఎజెండాగా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నేపథ్యంలో ఆ 2 అంశాలకు సంబంధించి పట్టణాభివృద్ధి శాఖ, లేదంటే జలశక్తి శాఖ, కీలకమైనటువంటి ఆ 2 శాఖలను తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఈ అంశాలు చాలా ముఖ్యమైనవి. అలాగే పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇండస్ట్రీస్ మినిస్ట్రీని కూడా చంద్రబాబు కోరేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఈ అంశాలపైన ప్రధానంగా ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. ఇక కీలకమైనటువంటి రైజీనా హిల్స్ పైన ఉండేటువంటి హోంశాఖ గానీ, ఆర్థిక శాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, ఈ 4 శాఖలు కూడా బీజేపీ వద్దే ఉండబోతున్నాయి. ఇందులో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేస్తున్నారు. అలాగే జేడీఎస్ కుమారస్వామికి సంబంధించినటువంటి పార్టీ, ఆయన వ్యవసాయ శాఖ అడుగుతున్నారనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. సో దానిపైన కొంత పట్టువిడుపు ధోరణితో బీజేపీ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా 16 ఎంపీ సీట్లు ఉన్న టీడీపీ, 12 ఎంపీ సీట్లు ఉన్న జేడీయూను, ఈ 2 పార్టీలకు కోరినన్ని సీట్లు, కోరుకున్న శాఖలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో కీలకంగా ఉన్నటువంటి 4-5 శాఖలు మినహాయించి మిగిలినటువంటి శాఖల్లో కొంత పట్టువిడుపు ధోరణితో బీజేపీ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. వెంకటేష్, అటు నితిన్ గడ్కరీ కానీ, లేకపోతే నిర్మలా సీతారామన్ కానీ, అమిత్ షా కానీ, ఇటువంటి వ్యక్తులు వాళ్ళ శాఖల మీద వేసిన ముద్ర మనం అసలు మర్చిపోలేనంత ఇది చేశారు. సో ఈసారి ఏం జరగబోతోంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. అటు రాజ్నాథ్ సింగ్ కానీ, నిర్మలా సీతారామన్ ప్లేస్లో వేరే ఎవరినన్నా తీసుకునే అవకాశం ఏమన్నా కనిపిస్తోందా, లేకపోతే ఆమెకి రాజ్యసభకు పంపించి కొనసాగించే అవకాశం ఉందా? దీని అంశానికి సంబంధించి ఏమన్నా అప్డేట్స్ అందుతున్నాయా? నిర్మలా సీతారామన్ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. ఇటీవల ఆమె కర్ణాటక నుంచి రాజ్యసభ కలెక్ట్ అయ్యారు కాబట్టి ఆమె కంటిన్యూ అవుతారు. అయితే ఆమెకు తిరిగి ఆర్థిక శాఖ ఇస్తారా లేదనేది మనం వేచి చూడాలి.
ఎందుకంటే గతంలో 2019లో బీజేపీకి ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది కాబట్టి నరేంద్ర మోడీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేందుకు వీలు కలిగింది. కానీ ఈసారి మెజారిటీ బీజేపీకి రాలేదు కాబట్టి ఖచ్చితంగా అందరినీ సంప్రదించి అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మంత్రివర్గ కూర్పు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. సో ఆ నేపథ్యంలోనే మనం చూస్తున్నాం ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా ఈ రోజు మంత్రివర్గ కూర్పులో వాళ్ళు చర్చలు చేస్తున్నారంటే డెఫినెట్ గా ఆ మేరకు ఆర్ఎస్ఎస్ అభిప్రాయాలు వారు ఇచ్చేటువంటి సూచనలను పరిగణలోకి తీసుకోబోతున్నారు. ఓకే వెంకటేష్.